కవిత్వ ప్రయాణంలో అంటే అది పీడిఎస్సీలో చాలా యాక్టివ్‌గా ఉన్న రోజులవి. 82 నుంచి పీడిఎస్సీలో చాలా యాక్టివ్‌గా ముఖ్యంగా చెరబండరాజు అంతిమయాత్ర తర్వాత మొదలైంది నా మట్టుకు నాకు. దాని తర్వాత 83లో మన శ్రీశ్రీ చనిపోవడం, ఇంకా అది ఇంకా తీవ్రం చేయడం, అట్లా సాహిత్యంతో పెనవేసుకుపోవడము పీడిఎస్సీ నుంచి. తర్వాత 84లో విరసనలో చేరడం ఇదంతా మా ప్రయాణం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే నేను హైదరాబాద్‌లో జరిగిన సభలో కూడా ఈ విషయం ప్రస్తావించాను. అప్పుడు ఒక సినిమాలు బాగా చూసేవాళ్ళం. అంటే మామూలు మంచి సినిమాలు మాకు మంచి సినిమాలు ఎలా చూడాలని నేర్పించింది శివారెడ్డి గారు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఒక సినిమాని ఎలా చూడాలి, దాన్ని ఒక కవిత్వ పుస్తకాన్ని లేకపోతే సాహిత్య పుస్తకాన్ని ఎట్లా చదువుకుంటామో సినిమాని కూడా అట్లా చదివేటట్టు చూడగలిగే సినిమానే గొప్ప సినిమా అనే పద్ధతిలో ఆయన చెప్పారు అప్పుడు. అదే మేము పాటిస్తూ వచ్చాము. అప్పుడు అలయన్స్ ఫ్రాంచైజ్ అని ఇప్పటికీ ఉందనుకుంటాను హైదరాబాద్‌లో ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్. అప్పుడు ఫ్రెంచ్ తోటి జర్మన్ తోటి ఉండేది. ఈ ఫ్రెంచ్ దాంట్లో ఒక డాక్యుమెంటరీ సినిమా వేశారు, ఐస్ ఆఫ్ బర్డ్స్ అని. ఇది ఇంతకుముందు కూడా చెప్పినాను, బట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ప్రకాష్ కూడా ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఆ డాక్యుమెంటరీ సినిమాని మేము చూసాం. మేమందరం అప్పుడు జట్టుగా అన్ని పనులు చేసేవాళ్ళం. సినిమాలు చూసినా, ఎంకేజ్ చేసినా, పోస్టర్లు వేసినా, లై ఉడకబెట్టిన బకెట్లు పట్టుకొని పోస్టర్లు వేసి ఆ బకెట్లు అట్లాగే సినిమా థియేటర్లోకి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఆ చేసిన సందర్భంలో ఆ సినిమా చూడగానే మేము బాగా కదిలిపోయి మాతో పాటు ఇంకో మిత్రుడు కూడా ఉండేవాడు, ఉదయ్ భాస్కర్ అని, నందివాడ ఉదయ్ భాస్కర్. ఇప్పుడు ఇక్కడే అమెరికాలో టెక్సస్ లో ఉంటున్నాడు. ఆయన నందివాడ వాళ్ళ నాన్నగారి పేరు మొన్ననే మరణించారు. ఏజీ ఆఫీస్ కి జనరల్ గా ఉండేవాళ్ళు. వాళ్ళ అబ్బాయి సాహిత్యంతో బాగా సంబంధం ఉంది, విరసనలో ఉండేవాడు, బాగా యాక్టివ్. మరి నలుగురం పోయమ్స్ రాశాం చిత్రంగా. ఆ 4 పోయమ్స్ మాకెంత రాసి వెంటనే విరసం దాన్ని సైక్లోస్టైల్ తెలుగు టైప్ చేయించి సైక్లోస్టైల్ చేయించి ఆ సైక్లోస్టైల్ ని విరసం యూనిట్ లో ఆవిష్కరించాం ఆ విరసం సభలో. అది సారస్వత పరిషత్తాల్లో చేశాం. తర్వాత వాటిని ఇంగ్లీష్ లో కూడా అనువాదం చేసినట్టు గుర్తు, కానీ ఇప్పుడు అనువాదము లేదు, ఆ ఒరిజినల్ సైక్లోస్టైల్ కూడా ఎక్కడ లేదు, కాలగర్భంలో కలిసిపోయింది. అంటే ఒక సంఘటన పట్ల, ఒక సామాజిక స్థితి పట్ల, లేకపోతే ఒక సినిమా పట్ల బాగా కదిలిపోయి కవిత్వాన్ని రాసిన సందర్భాలు ఆ రోజుల్లో ఉండినాయి. అది కూడా బహుశా మేము నా మట్టుకు నేను ముఖ్యంగా శివారెడ్డి గారే మాకు ఇన్స్పిరేషన్ అనుకుంటాను. అకిరో కురసోవా తీసిన దెరుసు ఉజల అనే సినిమా చూసిన తర్వాత అప్పుడు దాదాపు 4 కవులు మంచి పోయమ్స్ రాశారు నాకు గుర్తున్నంత వరకు. శివారెడ్డి గారు, దేవిప్రియ, సిద్ధారెడ్డి, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అనుకుంటా. వీళ్ళందరూ 4 మంచి పోయమ్స్ రాశారు. అంటే ఒక సినిమా చూసి కదిలిపోయి దాన్ని కవిత్వంగా. అట్లాగే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షహనాయి విని అద్భుతమైన పద్యాలు రాశారు. అంటే ఒక సాహిత్య సంఘటనకి, ఒక సినిమా సంఘటనకి, లేకపోతే ఒక సంగీత కచేరీకి ఇట్లా కదిలిపోయి కవిత్వాన్ని రాసిన సందర్భాలు ఆ కాలంలో ఉండినాయి. అంటే ఇప్పుడు మనం ఒక సంఘటనకి కదిలిపోయి కవిత్వం రాయడం ఎంత అవసరమని మనకు అనిపిస్తుందో, లేదా అది మనకి ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో, ఆ రోజుల్లో, ఆ యవ్వనం రోజుల్లో అవి ఇంకా ఎక్కువ మమ్మల్ని ప్రభావితం చేశాయి, మమ్మల్ని ఇంకా ఎక్కువ నడిపించాయి అని చెప్పుకోవడానికి అదొక ఉదాహరణ మాత్రమే. సో అట్లా మనం ప్రతిదానికి కదిలిపోయి అద్భుతంగా కవిత్వాలు చదువుకుంటూ, రాసుకుంటూ శివారెడ్డి గారిని కలుసుకుంటున్న సందర్భంలో అప్పుడు అజంతా గారు మాకు పరిచయం. ఆయన ఆంధ్రప్రభ ఎడిటర్ గా వచ్చారు హైదరాబాద్ కి. రాగానే తెల్లటి షర్టు, తెల్లటి ప్యాంటు, ఒక ఋషిలాగా ఉండేవాడు. ఆయన కవిత్వం ఆయన ఎప్పుడు పేపర్ల మీద రాసేవాడు కాదు, అంత స్మృతి పథంలోనే ఉండేది. బహుశా కిరణ్ కూడా అట్లాగే ఆయన స్మృతి పథంలోనే చాలా పోయమ్స్ ఉండుంటాయి. నాకు అంత జ్ఞాపక శక్తి లేదు, కానీ కిరణ్ మాత్రం నేను చాలాసార్లు అన్నాను కూడా, ఏకసంతాగ్రాహి అంటారు కదా, అన్ని గుర్తుపెట్టుకుని ఒకసారి చదవగానే గుర్తుపెట్టుకుని మళ్ళీ రిపీట్ చేయగలిగే ఆ సామర్థ్యం ఉన్నవాడు. సో అట్లా ఆయన స్మృతి పథంలోనే. తర్వాత ఏ ఒక్క పోయం కూడా దానికి ఫైనల్ ఫామ్ అంటూ ఉండదు అజంతాకి. ఆయన అన్నాడు, నా జీవిత కాలంలో ఏ పోయంకి కూడా ఫైనల్ ఫామ్ ఉండదు, ఫైనల్ ఫామ్ ఉంటే అది చచ్చిపోయినట్టే పోయం అనేవాడు. అంటే ప్రతిసారి మారుస్తూ ఉండేవాడు.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కవిత్వం రాస్తున్న చాలా మంది హ్మ్, దాన్ని 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 రాయగానే ప్రకటించడం, దాన్ని రాయగానే ప్రపంచానికి ఇచ్చేయడం. ఇది ఎట్లా ఉంది చెప్పండి? అని ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైనా అయ్యో! ఇది సరిదిద్దుకో అని చెప్తే ఇంక వాళ్ళని చాలా నెగెటివ్‌గా చూడడం. ఇట్లా అందుకే నేనెప్పుడైనా కవి సంగమంలో గాని, ఇంకెక్కడైనా గాని పోయెమ్స్ చదివినప్పుడు డైరెక్ట్‌గా అక్కడ పెట్టకుండా మెసెంజర్‌లో వచ్చి ఇది ఈ వాక్యం చూడు, లేకపోతే ఈ వాక్యం సరిదిద్దుకో బావుంటదేమో అనే పద్ధతిలో సలహాలిచ్చే ప్రయత్నాలు చేసేవాడిని. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే కవిత్వం మనం ఒక సంఘటన గాని, లేకపోతే మనల్ని కదిలించే ఏ అంశమైనా దాన్ని మన చివర కవిత్వం రాయించింది అంటే, ఆ కవిత్వాన్ని మనం వెంటనే ప్రకటించాల్సిన అవసరం లేదు. దాన్ని చాలా చాలా రోజులు నిజానికి మనమే మళ్ళా పునః పరిశీలించుకొని, వారం రోజులాగి, 2 వారాలాగి దాన్ని చూసుకొని, మళ్ళీ సరిదిద్దుకొని మామూలుగా ఏందంటే కవిత్వం రాయడం ప్రసవ వేదనలా ఉంటుంది. ఇక్కడున్న కవులందరికీ బహుశా తెలుసు. అదొక ప్రసవ వేదన. అంత ఈజీగా కవిత్వం రాయడం మామూలుగా వచనం రాసుకుంటూ పోవచ్చు. లేకపోతే కథ రాసుకుంటూ పోవచ్చు. ఆహ్, అంటే నేను ఆ ప్రయత్నం కూడా చేశాను కాబట్టి నా స్వయ అనుభవం నుంచి చెప్తున్నాను. కవిత్వం రాయడం అంత తేలిక కాదు. ఒక వాక్యం రావడానికి కొన్ని రోజులు పడుతుంది. ఒక వాక్యం వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం పోయి ఒకేసారి రావచ్చు కూడా. అది ఇట్ డిపెండ్స్. కవి ఎట్లా దాన్ని ఊహిస్తున్నాడు, ఎట్లా రాసుకుంటున్నాడు అనే దాన్ని. కాబట్టి ఇంతకుముందు లింగన్న నా పుస్తకాల గురించి చెప్తూ అన్నారు. ఒక వచనం నేను రాసింది 'నడిసొచ్చిన తొవ్వ' అని మీరందరూ బహుశా చూసే ఉంటారు. నా కవిత్వ ప్రయాణాన్ని వచనంగా రాస్తూ దాంట్లో కొంత కథా శైలిని అనుసరించడం వల్ల గూడా ఆ వచనం అట్లా రాయడం జరిగింది. కాబట్టి ఈ వచనానికి, కవిత్వానికి ఉన్న ప్రధానమైన తేడా అది. ఆహ్, కవిత్వంలో మనం అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ ప్రకటించాల్సిన అవసరం లేదు. రాయగానే చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ ప్రకటించకుండా, అన్నీ వ్యక్తం చేయకుండా గూడా కవిత్వం రాయొచ్చు. ఇప్పుడు చాలామంది చాలామంది ఇప్పుడు పేరు పొందిన కవులకి వాళ్ళ శైలుల్లో తేడా ఉంటుంది. ఉదాహరణకి శ్రీశ్రీ శైలికి, అజంతా శైలికి, తిలక్ శైలికి, శివసాగర్ శైలికి, లేపోతే ఇస్మాయిల్ శైలికి, వేగుంట మోహన్ ప్రసాద్ శైలికి వీళ్ళందరూ ఒక్కొక్క కవిత్వానికి ఒక భిన్న శైలి ఉంటుంది. ఒక భిన్న గొంతుక ఉంటుంది. కొంతమంది మొత్తం చెప్పేస్తారు. కొంతమంది సగం చెప్పి ఆపుతారు. కొంతమంది వాక్యాల మధ్య విరామ చిహ్నాలు అవి మనకు సైలెన్స్‌గా మనల్ని ఆలోచించుకోవడానికి ఉపయోగపడతాయి. అట్లా ఒక్కొక్క శైలిలో, ఒక్కొక్క పద్ధతుల్లో కవులు రాస్తూ ఉంటారు. అయితే ఏ కవికైనా తన స్వంత గొంతుక అనేది చాలా ముఖ్యం. ఆ స్వంత గొంతుక ఉండడం అనేది అది మనకి ఆ కవిని చదవగానే ఓహో! ఇది ఆ కవి రాశాడు. లేపోతే ఆ కవి నుంచి వచ్చిన కవిత. ఇది స్వంతంగా ఉంది. ఇంకెవరికీ అనుకరణ కాదు. లేకపోతే ఇంకెవరి ప్రభావం గాని, ప్రతిబింబం గాని దీని మీద లేదు అని మనం అర్థం చేసుకునే పరిస్థితి ఆహ్, ఒక కవిని చదివినప్పుడు మనకొస్తే గనక ఆ కవి ఖచ్చితంగా మంచి కవి అయ్యుంటాడని నా అభిప్రాయం. అట్లా కిరణ్ కవిత్వాన్ని నేను చూస్తూ ఉన్నాను మొదటి నుంచి. దాదాపు మేము జేఎన్‌టీయూలో ఉన్నప్పటి నుంచి ఆయన ప్రతి కవిత మాకు వినిపించి, తర్వాత మళ్ళా దాన్ని సరిదిద్దుకొని, మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి చూసుకొని, అట్లా కవిత్వాన్ని చాలా సానబెట్టేవాడు. మీకు మొత్తం ఈ పుస్తకం చదివినా మీకది అర్థమవుతుంది. సో, మొదటి నుంచి నేను చూస్తున్నాను. ఆ కవిత్వంలో ఉన్న డిఫరెంట్ పాయలు, దశలు అవన్నీ నేను మళ్ళీ చెప్తాను గానీ, ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మొత్తం 'మట్టి రంగుల నది' చూస్తే గనక మొదటి నుంచి అప్పుడు 2000 కంటే ముందు కంటే రాసినవి, 2000 తర్వాత రాసిన కవితలన్నిట్లో గూడా ఇది ఒక ప్రత్యేకమైన గొంతుకతో, స్వంత గొంతుకతో, శైలితో రాసిన కవితలు. పేరు పక్కన పెట్టేసేయండి. 'సుధాకిరణ్' అనే పేరు తీసేయండి. మొత్తం కవిత్వాన్ని ఒక పుస్తకంగా మీరు కవిత్వ పుస్తకంగా చదివితే గనక ఇవన్నీ ఒక కవి ఒక ప్రత్యేకమైన గొంతుకతో ఒక ప్రత్యేకమైన శైలితో రాసిన పోయెమ్స్ అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అది దట్ ఈస్ ఎనఫ్ టు సే ఈ కవి ఒక దశను ఒక ఒక పరిపక్వ దశను చేరుకున్నాడు. ఒక మెచ్యూర్ దశను చేరుకున్నాడు.